ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చూసుకుంటే ఒక టీత్ మధ్యలో ఒక సిస్ట్ లాగా ఉంది, కంప్లీట్లీ పెయిన్లెస్. అదొక బినైన్ కండిషనే, టోటలీ పెయిన్లెస్. ఇట్ వాజ్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఆన్ ఎక్స్రే. వాళ్ళు ఊరికే వచ్చారు, ఒక ఎక్స్రే లాగా పన్ను దగ్గర ఎందుకో తీసుకోవాల్సి వచ్చింది ఫర్ డిఫరెంట్ రీజన్. కింద పెద్ద సిస్ట్ ఉండి, సిస్ట్ ఆర్ ట్యూమర్స్ అని అంటాం కదా, అలాంటి ఒక కండిషన్ ఉండి పన్ను రూట్స్ అన్నీ కూడా వేర్ ఆఫ్ అయిపోయి దే ఆర్ రెడీ లైక్ నెక్స్ట్ స్టేజ్ లాగా వెళ్తుంది. ఇట్ ఈస్ అ బినైన్ కండిషన్. కానీ ఏమవుతుందంటే కంటిన్యూస్ పెయిన్ ఇవన్నీ. సో నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పెట్టాను, ఇలా ఒక కండిషన్ ఉంది, మీరు టైం చూసి గో హెడ్, అదర్వైజ్ బోన్ మొత్తం పోయి అక్కడంతా హాలో అవుట్ అయిపోతుంది అని చేయడానికి. సో అది గుడ్. ఆమె విత్ ఇన్ 6 months సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. వారికి పెయిన్ని మేము కంట్రోల్ చేయలేకపోయాం. షీ వాజ్ ఆన్ ఇంజెక్షన్స్, అలాగే ట్రీట్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటివి కూడా మనకి హెల్ప్ అవుతాయి. దిస్ ఈస్ అ బినైన్ కండిషన్. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ మాలిగ్నెన్సీస్, క్యాన్సర్ ఇవి ఉంటుంటాయి కదా, అవి కూడా, బట్ దట్ ఈస్ రేర్.